వరలక్ష్మి అయితే ఒక ఆయనకి భోజనం పెట్టి కడుపు నింపుతుంది. ఆయన అయితే ఇలా అంటూ ఉంటాడు, నువ్వు కలకాలం పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఉంటావమ్మా అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటాడు. అది చూసి అది విన్న వరలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది, నా భర్త నన్ను వదిలేశాడు, నా పిల్లలు నాకు పురుట్లోనే చనిపోయారు, ఇంకేం సుఖ సంతోషాలతో ఉంటాను నేనని చెప్పి వరలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఆయన అయితే ఇలా అంటూ ఉంటాడు, లేదమ్మా నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, నీ పిల్లలు చనిపోలేదు, నీ రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు బతికే ఉన్నారని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆయన అయితే ఇలా అంటూ ఉంటాడు, అవునమ్మా నేను చెప్పేది నిజం, నా మాట విను, నీ రక్తం ఇంకా బతికే ఉంది, చనిపోయిందని నీకెవరో చెప్పారు, కానీ నీ రక్తం చనిపోలేదు, నీ బిడ్డలు బ్రతికే ఉన్నారని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఏం మాట్లాడుతున్నారని చెప్పి అంటూ ఉంటుంది. నేను చెప్పేది నిజమమ్మా, నా మాట విను అంటూ ఉంటాడు ఆయన. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.